కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల స్పెల్లింగ్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉగాది పచ్చడితో పాటు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. వందలాది మంది పాల్గొని తెలుగు సంప్రదాయాలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ కెనడా సంఘం టీసీఏ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కెనడా గ్రేటర్ టొరంటో నగరంలోని మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్ ఎటోబికోలో జరిగిన వేడుకలకు విశేష స్పందన వచ్చింది. ఈ పండుగను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ్ పోపూరి ప్రారంభించగా స్వాతి మన్యం, మేఘనా గుర్రాల, అపర్ణ భరద్వాజ్ పోపూరి, ప్రసన్న గుజ్జుల మరియు శ్రీజా చెట్టిపల్లి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయ గంగాధర్ ఆలపించిన గణేష్ వందనంతో ఉగాది సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేశారు. కార్యక్రమానికి ప్రవీణ్ చిమిటా ఈవెంట్స్ స్పాన్సర్ గా నిలిచి ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పురోహితులు భానుప్రకాష్ శ్రోతలకు ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. వరుసగా 2వ సంవత్సరం 13 సంవత్సరాలలోపు చిన్నారులకు స్పెల్లింగ్ ఛాలెంజ్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. పోటీలకు చిన్నారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ పోటీలో గెలిచిన చిన్నారులకు ప్రవీణ్ చిమిటా చేతుల మీదుగా ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నం ఉగాది శుభాకాంక్షలు అందజేశారు. ఈ తెలుగు సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకున్నారు. అందరికీ టీసీఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. మన వేడుకల్లో పాల్గొంటున్న స్మాల్ బిజినెస్ లను ప్రోత్సహించవలసిందిగా అందరినీ కోరారు. చివరగా టీసీఏ వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరిరావుల్ శ్రీ పరాభవనామ సంవత్సర విశిష్టతను తెలుపుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందించారు. ఉగాది సంబరాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి మరియు మాధురి చతరాజు 4 గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. ఇందులో భాగంగా 113 కళాకారులు 25 వినూత్నమైన ప్రదర్శనలతో 4 గంటల పాటు ప్రేక్షకులను అలరించారు. ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాల పోటీలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వేడుకల్లో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్ లను కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉగాది పచ్చడితో పాటు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నం, ఉపాధ్యక్షులు సెంతన్ నారెళ్లపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ్ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేశర్రా, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, కోటేశ్వర్ చెట్టిపల్లి, శరత్ ఎర్రమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు పవన్ కుమార్ పెనుమచ్చు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరిరావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వరరావు చిత్తలూరి, సంతోష్ గజవాడ, అఖిలేష్ బెజ్జంకి, శ్రీనివాస తిరునగరి, విజయ్ కుమార్ తిరుమలాపురం, ప్రభాకర్ కంబాలపల్లి మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షులు సెంతన్ నారెళ్లపల్లి కృతజ్ఞతా వందన సమర్పణతో ఉగాది 2026 వేడుకలు ఘనంగా ముగించారు.